హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి ఎన్ఆర్ఎల్ నుంచి మనకి జాబ్ అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చింది, నోటిఫికేషన్. సో ఇది పర్మనెంట్ జాబ్, అది టెంపరీ అయితే కాదు, కాంట్రాక్ట్ బేసిస్ కూడా కాదు. సో మనకి పే స్కేల్ కూడా చాలా బాగుంది. నేను అవన్నీ డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్, వీడియో చివరి దాకా చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ వచ్చేసి సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా వాళ్ళు డిఫర్ చేసి ఇచ్చారు, మనకి సపరేట్ చేసి ఇచ్చారు. సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ మెకానికల్ ఉంది, మెకానికల్కి 20 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. మెటలర్జీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. సో అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ కమర్షియల్ ఇది, సో వీళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ వీళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది, 24/7 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 13/8/2021కి ఎండ్ అయిపోతుంది. సో అప్లై చేసుకుంటే లింక్ అనేది యాక్టివ్ అయింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను, మీరు అక్కడ ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో రిజిస్టర్ చేసుకొని మీరు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అవి కూడా రెడీ చేసి పెట్టుకొని అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్, సో బీఈ బీటెక్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ సివిల్ డిపార్ట్మెంట్లో, సేమ్ యాజ్ యూజువల్. మెకానికల్ కూడా ఫస్ట్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ విత్ 65% మార్క్స్ అగ్రిగేట్ అనేది చూసుకోండి. సో ఇది ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి 55% ఉంటే సరిపోతుంది. సో మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అనేది తీసుకుంటారు. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్ డిగ్రీ చేస్తే సరిపోతుంది, బీఈ బీటెక్. ఇక్కడ మనకి ఇచ్చారు కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో 4 years ఫుల్ టైమ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎలక్ట్రికల్ వచ్చేసి ఫస్ట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అండ్ కెమికల్ సేమ్ యాజ్ యూజువల్, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, సిఎస్సి చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, మనకి మెటలర్జీ అయితే మెటలర్జీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే నో నీడ్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అసిస్టెంట్ ఆఫీసర్ వచ్చేసి కమర్షియల్ ట్రైనీ, 2 years ఫుల్ టైం గ్రాడ్యుయేట్ పోస్ట్ డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ ఎంకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో వీళ్ళకి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years. అకౌంట్స్ ఆఫీసర్ సిఏ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, బ్యాచిలర్స్ డిగ్రీ కూడా చేసి ఉండాలి. అండ్ 32 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్న సర్టిఫికేట్స్ మనం రెడీ చేసి పెట్టుకోండి. మీకు బీఈ బీటెక్ అని, ఇంటర్ 10th మెమోస్ అవన్నీ. సో పే స్కేల్ ఇచ్చారు ఫ్రెండ్స్, చాలా మంచి పే స్కేల్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఓకే, E2 అంటే మనకి గ్రాడ్యుయేట్ ట్రైనీ, E1 వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్ది. సో గ్రాడ్యుయేట్ ట్రైనీకి టోటల్ 50,000 నుంచి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది, 1,60,000 వరకు. సో పర్ యానం వచ్చేసి మనకి 17.70 lakhs వస్తుంది. అండ్ ఇది అకౌంట్స్ ఆఫీసర్ ఉంది కదా, అకౌంట్ ఆఫీసర్ వాళ్ళకి 40,000 నుంచి 1,40,000 రేంజ్ ఉంది. వీళ్ళకి 15 lakhs 10,000 అనేది రేంజ్ అనేది ఇచ్చారు. సో మన పర్ఫార్మెన్స్ని బట్టి మనకి రేంజ్ అనేది ఇస్తారు. ఓకే, ప్లేస్మెంట్ అనేది మనం ఎక్కడైనా ఇవ్వచ్చు, ఆల్ ఇండియా లొకేషన్స్ అంటే ఎక్కడెక్కడైతే ఎన్ఆర్ఎల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ సిబిటీ టెస్ట్ పెడతారు. సిబిటీ టెస్ట్ తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ జీడీ ఉంటుంది. సో ఫస్ట్ సిబిటీ టెస్ట్లో మనకి ఇక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసి టెక్నికల్ పార్ట్ ఉంది, సెక్షన్ 2 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంది. అండ్ సెక్షన్ 3 సి వచ్చేసి ఇంగ్లీష్, డి వచ్చేసి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంది. సో 80% క్వశ్చన్స్ ఫ్రమ్ సెక్షన్ ఏ అంటే టెక్నికలే ఎక్కువగా ఉంటుంది మీకు. రిమైన్ 20% అనేది బీసీడీ సెక్షన్స్లో వస్తుంది. సో ఫస్ట్ అయితే సిబిటీ క్వాలిఫై అయితే మీకు జీడీ, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్ ఉంటుంది అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ 2 ఉంటాయి. సో మీరు అన్నిట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సిబిటీ టెస్ట్కి 85% వెయిటేజ్ ఇచ్చారు, గ్రూప్ టాస్క్కి 5% వెయిటేజ్ ఇచ్చారు, పర్సనల్ ఇంటర్వ్యూకి 10% వెయిటేజ్ ఇచ్చారు. సో టోటల్ 100%. సో మీరు సిబిటీలోనే ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది కూడా సిబిటీ పేపరే, ఆబ్జెక్టివ్ పేపర్ అది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ బాండ్ అయితే ఉంటుంది. సో మీరు బాండ్ బ్రేక్ చేస్తే కనుక 3 lakhs అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ 1 year ఉంది, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years బాండ్ ఉంటుంది. అండ్ ఓకే, మెడికల్ టెస్ట్ అంటే మీకు బాడీ ఫిట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. సో కన్సెషన్ అండ్ రిలాక్సేషన్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్లో మనకి
5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అనేది ఉంటుంది. యాజ్ పర్ గౌట్ నామ్స్ ప్రకారం అన్ని అంటే అందరికీ ఉంటుంది. ఓకే, మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఇవి చూసుకొని ఆల్రెడీ చెప్పిన రిలాక్సేషన్ గురించి ఇచ్చారు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యాక మనకి రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇచ్చారు. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతానని చెప్పాను ఆల్రెడీ. సో మీరు ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు డిఎఫ్సిసిఎల్కి బీడీఎల్కి అప్లై చేసినట్టుగానే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు 24/7 అంటే ఈరోజు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 13/8కి ఎండ్ అయిపోతుంది. అండ్ మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ కనిపిస్తున్న సర్టిఫికేట్స్ అన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు స్కాన్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, అది ఓపెన్ చేయగానే కెరీర్ సెక్షన్లో కరెంట్ ఓపెనింగ్స్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఓకే, అప్లికేషన్ ఫీజు చూసుకోండి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదు. సో ఫర్ అదర్ క్యాండిడేట్స్ 500 అనేది ఫీ ఉంది. ఫీ అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాలి. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు ద్వారా పే చేయాల్సి ఉంటుంది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. సో ఇది పర్మనెంట్ జాబ్, అది టెంపరీ అయితే కాదు అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కూడా కాదు. సో ఇది పర్మనెంట్ జాబ్ అండ్ విత్ గుడ్ పే స్కేల్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. సో మనకి పోస్టింగ్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు, ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ గౌహతి, అస్సాం ఒకటే కాదు. సో ఎక్కడైనా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.